నా ఎడలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు అద్భుతమైనది సిలువ దృశ్యం. ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి, అద్భుతమైనది సిలువ దృశ్యం. ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభును వర్ణింపనా శక్యము, ప్రభును వర్ణింపనా శక్యము. ప్రభువే సాయించే దుఃఖము. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. కాలమంతా పడుచుండేదా, కాలమంతా పడుచుండేదా. నీ ప్రేమ పరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు. దయచేసి కూర్చోండి. మనం ఎంతో గంభీరమైన సమయానికి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును ఆయన రక్తము సాదృశ్యమైన బల మన మధ్య ఉంచబడింది. మన బలలో పాలు పొందే ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము మనం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతని మాత్రము అంగీకరించెదను. ఏలనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరి ఒక భాగం 11 పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనువలెను, అలాగూ చేసి ఆ రొట్టె తిరిగిన ఆ పాత్రని త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుకు వచ్చాం. మీరు మాకు ఇచ్చిన ఈ సంతోషకరమైనటువంటి ఆరాధన దినాన్ని బట్టి మీకు వందనాలు. మీ మందిర ఆవరణలో చేరువచ్చి దేవా కుటుంబముగా సంఘముగా చేరువచ్చి మిమ్మల్ని ఆరాధించడంలోనూ మిమ్మల్ని ఘనపరచడంలో మాకు సహాయపడ్డారు.
మా ఆరాధనలు, మా అర్పణలు మీరు అంగీకరించినకాయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఇచ్చిన పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క బలను బట్టి మీకు వందనాలు. మేము బలలో పాల్గొనే ముందుగా ప్రియమైన ప్రభువా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మా అందరితో మీరు మాట్లాడండి. యోగ్యమైన బలలో పాల్గొనలో సహాయం చేయండి దేవా. మీ ప్రజలైన వారి మధ్యలో నేను సంపూర్తిగా ఖాళీ చేసుకుంటున్నాను. మీ నోటన్న మాట నోట ఉంచుము, మీ అత్యంత కప్పుము, అందరితో మీరు మాట్లాడము. వాక్యపు వెలుగులో మా జీవితాలు పరీక్షించబడి పరిశోధించబడిన వారమై సమ్మతి గల హృదయంతో మీ కృపాసింహాసనం మీదకు బలలో పాల్గొన్నట్లుగా పరిశుద్ధాత్మదేవా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 42వ అధ్యాయము ఈ యొక్క 8వ వచనంలో మనం చూస్తే దేవాది దేవుడు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజైనటువంటి దేవుడు, మహత్యమైనటువంటి మహారాజైనటువంటి దేవుడు ఒక మనుషుని గురించి అద్భుతకరమైన సాక్ష్యం ఇచ్చాడు. మన గత వారం కూడా మనము చూశాం. ఇక్కడ యోబు గురించి దేవుడు 3 మాటలు పలికాడు. మొదటిదిగా చూడండి 8వ వచనంలో 42వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. 2వ మాట, నేను అతని మాత్రం అంగీకరించేదను. 3వ మాట, నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఇక్కడ దేవుని వాక్యంలో మన జీవితాలు పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షుణ్ణముగా పరిశీలన చేసేటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యంలో కీర్తనలో 139వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు అంటాడు, అయ్యా నేను కూర్చుంటుట, పండుకునుట, లేచుట నీకు తెలియను అంటాడు. కాబట్టి ఇక్కడ యోబు జీవితంలో దేవుడు 3 మాటలు చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఈ యొక్క యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఎంతో సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుని యోబు దేవుని యందు ఏం కలిగినవాడు, దేవుని యందు భయభక్తి కలిగినవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమంతయు విసర్జించిన వాడని 3 చోట్ల చెప్పాడు. అయితే ఆ సాక్ష్యానికి ఇప్పుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా పరిస్థితులు ఎన్నో తారుమారులు అయిపోయాయి. అప్పుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు యోబు 10 మంది పిల్లలు కలిగి ఉన్నాడు, యోబు ఆస్తిని కలిగి ఉన్నాడు, యోబు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, మంచి పేరు ప్రతిష్టతలు కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇచ్చే సాక్ష్యం వచ్చేటప్పటికి యోబు పిల్లలు లేరు, అతని ఆస్తి లేదు, అతను కలిగిన సమస్తం పోగొట్టుకున్నాడు. పోనీ ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం పోయింది, లేదా పోనీ భార్య ఆదరిస్తుందంటే భార్య ఆదరించలేదు, అక్కడ పోనీ స్నేహితులు ఆదరిద్దామని వచ్చారు, వారు కూడా ఆదరించలేదు. అలాంటి సమయంలో కూడా యోబు బాహ్య దేహాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదు, కానీ యోబు యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ, ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను బట్టి, ఆంతర్యంలో ప్రతిష్ఠతను బట్టి దేవాది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, మొదటిగా నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మొదటిది. రెండవది అన్నాడు, యోబుని బట్టి మిమ్మల్ని అంగీకరిస్తాను అన్నాడు. మూడవది అన్నాడు, యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలా. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తాం, తన నోటితో నేను పాపము చేయలేదు అన్నాడు. నోటితో నేను పాపము చేయలేదు అన్నాడు. కాబట్టి యోబు భక్తి గల మనుషుడు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో భక్తి అంటే ఏంటి? ఈ లోకంలో అనేక మందికి భక్తిని కలిగి ఉన్నాం, కానీ భక్తి, నిజమైన భక్తి ఏంటి? చూడు, యాకోబు పత్రికలోని మనం వస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 26వ వచనం చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనిక తన హృదయము మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని నీడలా వాని భక్తి వ్యర్థమే. 20వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయని. చూడండి, ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మన కొరకు రాసి ఉంచున్నాడు నిజమైన భక్తి. ఏ భక్తి మన పరలోకం తీసుకుని వెళ్ళుద్ది, ఏ భక్తి దేవుని ఎదుట మనం నిలబడుతుంది, ఏ భక్తి దేవుని ఎదుట ధైర్యంగా మనం నిలబడతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ధైర్యంగా మనం ఎలా ఎదుర్కొంటామంటే, అక్కడ యోబు గ్రంథం మనం చూస్తే యోబులు ఏమన్నా దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అంత భక్తి ఎలా వచ్చింది? దేవుడు మూడు అద్భుతకరమైన సాక్ష్యం ఇచ్చాడు. మొదలన్నాడు, నా సేవకుని యోబు ఏం చెప్పాడు? మీ కొరకు ప్రార్థన చేస్తాడు. రెండవది, యోబుని బట్టి మిమ్మల్ని అంగీకరిస్తాను అని చెప్పాడు. మూడవదిగా యోబు అన్నాడు, యోబు పలికినట్లు మీరు యుక్తమైన మాటల గురించి చెప్పలేదయ్యా అన్నాడు. కాబట్టి యోబులో భక్తిని దేవుడు కనుగొన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, బల్ల ఎందుకు వచ్చిన మనము ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందే మనము, మన భక్తి ఎలాంటిది? కాబట్టి భక్తిని కలిగి ఉండాలంటే, భక్తిని కొనసాగించాలంటే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎవడైనను తన నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెము పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే, తన నోరుని కాచుకోకపోతే, నేను భక్తి గలవాడను అని ఎవరికి చెప్పుకుంటారో వాని భక్తి ఏం చెప్పండి? వ్యర్థము అని చెప్పండి. వాళ్ళ భక్తి ఏంటి? వ్యర్థము. మరి నిజమైన భక్తి అంటే ఏంటి? చూడండి, తర్వాత ఏం చెప్పాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకన భక్తి ఏదనగా. ఈ భక్తి మనుషుల ఎదుట చేయాలని దేవుడు కోరట్లేదు, కానీ ఈ భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట చేయాలి. కానీ మనం అనేక సార్లు ఈ భక్తిని మన మనుషుల ఎదుట కనబరుచుకుంటాం, మనుషులకు చూపించుకుంటా ఉంటాం. అందుకని ఈ భక్తిని దేవుడు అంటాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, అక్కడ శాస్త్రులు పరిచయం చూసి ఏం చెప్పారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అన్నారు. వాళ్ళు తెల్లటి అంగీలు ధరించుకున్నారు, వారు ఎంతో దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే సోంపులోను తర్వాత కొత్తిమీరలో కూడా వారు ఏం చేస్తున్నారు? దశమభాగం తీస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, అయ్యా మీరు కనికరాన్ని మీరు మర్చిపోయారు. ఏం మర్చిపోయారంట? కనికరాన్ని మర్చిపోయారు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, అయ్యా నేను బలిని కోరను కానీ ఏం కోరుతున్నంట? కనికరాన్ని కోరుతున్నాడు. కాబట్టి బలెదుకు వచ్చిన నీవు నేను మన ప్రియమైన సహోదరుడా, నిష్కలంకమైన భక్తి అనేది దేవుని ఎదుట మనం చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆ భక్తిని గురించి రాస్తూ అంటాడు, రహస్యమందున చూచిన మీ తండ్రి మీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మన భక్తి మనుషుల ఎదుట కనబరచాలని దేవుడు కోరట్లేదు, కానీ మన భక్తి దేవుని ఎదుట కనబరచాలి. కాబట్టి నిష్కలంకమైన భక్తి కలిగి ఉండాలి. పవిత్రమైన భక్తి దేవుని ఎదుట. దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మనలో చూస్తున్నాడనే సంగతి మనం గమనించాలి. ఆ భక్తే మన పరలోకాన్ని తీసుకుని వెళ్ళుద్ది. ఆ భక్తే మనము దేవుని యొక్క రాజ్యాన్ని అప్పుదారులుగా మనం చేస్తారు. అయితే తన నోటికి కళ్ళెము పెట్టుకోకుండా భక్తి పడి అనుకుంటే వాళ్ళ భక్తి ఏంటి? వ్యర్థము అని చెప్పబడింది. మరి నిజమైన భక్తి ఏంటి అంటే ఇక్కడ రాయబడింది, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఏంటండి? దిక్కులేని, చదవండి ఏమంటుంది? దిక్కులేని విధవరాండ్రను, చదవ గట్టి చదవండి. పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకన్నకుండా తన్ను తాను కాపాడుకునుట. చూసారా? రెండు పనులు చేయాలి నిజమైన భక్తి అంటే. ఒకటి ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఏం చేయాలంట?
ఏం చేయాలి? ఆదరించాలి. రెండవ పని ఏంటి? ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనము కాపాడుకుంటే నిజమైన భక్తి. కాబట్టి యోబు అలాంటి భక్తిని కలిగి ఉన్నాడు. యోబు అలాంటి ప్రతిష్ఠతని కలిగి ఉన్నాడు. యోబు అలాంటి పవిత్రతని కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి యోబు గత వారం కూడా మనం చూసాం, ప్రార్థన ద్వారా సేవ చేయవచ్చు. ఉదాహరణకు లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో అన్న జీవితాన్ని మనం గత వారం చూసాం. కాబట్టి అన్న 84 ఏళ్ళు వచ్చే వరకు కూడా రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, దేవుడికి ఏం చేసింది? సేవ చేసింది. కాబట్టి ఈ దినాల్లో కూడా, ముఖ్యంగా ఈ సమయంలో కూడా దేవుని పిల్లలు ప్రార్థన ద్వారా దేవునికి సేవ చేయాలి. కాబట్టి అందుకనే ఇక్కడ యోబు జీవితాన్ని చూసినటువంటి దేవుడు ఎంతో సంతోషించి, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మరి దేవుడు మన గురించి చెప్పగలడా? నా సేవకుడైన నీవు ప్రార్థన చేస్తాడు, నా సేవకుడిని పలానాడు ప్రార్థన చేస్తాడు, వీడు ప్రార్థనాపరుడు అని చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే దేవుడు చెప్పలేదు. ఎందుకో మన జీవితంలో లేదు. కనుక మనం ఒక భక్తిలోనికి వచ్చేసాం, పరిశుద్ధత లేకుండా వచ్చేసాం. కాబట్టి ప్రార్థనాలయం కలిగి ఉన్నాం. కాబట్టి పైకి భక్తి కలిగి ఉన్న కానీ శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నాం. అందుకనే నిష్కలంకమైన భక్తిలో లేవు. కాబట్టి మన ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడమే కాదు, మన గురించి మంచి సాక్ష్యం కూడా దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. ఎంతో విచారకరమైన సంగతి ఇది. అయితే యోబు యొక్క జీవితం మనకు సవాలు చేస్తూ ఉంది. యోబు యొక్క జీవితం మనకు రేపుతా ఉంది. కాబట్టి యోబు పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఈ క్రొత్త నిబంధనలో సంఘం ఉంది, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, బైబిల్ ఉంది, ఒకరికి ఆ పురికొల్పేటువంటి సవాసం ఉంది. మనం ఎంత ప్రార్థనా పనులుగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, నా సేవకుని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేయను. కాబట్టి మనము కూడా ప్రార్థన చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మనం ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన జవాబు ఇవ్వాలంటే పాత నిబంధన గ్రంథంలోనికి కొందరు జీవితాలు మనం పరిశోధిద్దాం. రండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుడు మోషేను పంపి ఐగుప్తులో నుండి బయలు తీసుకుని వచ్చారు. ఈ ఎర్ర సముద్రానికి యోర్దానికి మధ్యలో వారు 40 సంవత్సరాలు వారు జీవించారు. మోషే ఎర్ర సముద్రం దాటించిన మోషే యోర్దాన్ని దాటించలా. అయితే ఎర్ర సముద్రాన్ని దాటి యోషువ, కాలేబులు యోర్దాను కూడా దాటేశారు. కాబట్టి దేవుడు వారి గురించి ఏమి ఇచ్చిన సాక్ష్యం? వారు నిండు మనసుతో నన్ను వెంబడించారు. ఏ మనసు అంట? నిండు మనసు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే నిండు మనసును కలిగి ఉండాలి. అంటే వారి జీవితంలో దేవుడు తప్ప వేరొక దానికి ఏం లేదు, స్థానం లేదు. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తుల మీద కావచ్చు, ఐశ్వర్యం మీద కావచ్చు, డబ్బు మీద కావచ్చు, వీటి మీద మనసు లేదు. కానీ ఎవరి మీద ఉంది మనసు? దేవుడి మీద ఉంది. రెండవది, దేవుడు ఇచ్చే స్వాస్థ్యం మీద మాత్రమే మనసు ఉంది. యోర్దాన్ని యెహోషువ, ఇశ్రాయేలందరూ దాటారు. ఈ యెహోషువ గ్రంథంలో మనం చూస్తే, యెహోషువ దినాల్లోనూ పెద్దల దినాల్లో కూడా యెహోవాను అనుసరించే వారు ఉన్నారు. అయితే దేవుని అనుసరించిన తర్వాత వారందరూ కూడా అనుసరించినటువంటి పెద్దలందరూ చనిపోయిన తర్వాత యెహోవాను ఎరుగని వేరొక తరం వచ్చేసింది. యెహోవాను ఎరుగని వేరొక తరం పుట్టింది. అప్పుడు వారు మోయాబీలను దేవతలు, ఈ దేవతలు పూజించడం వారు మొదలు పెట్టారు. అక్కడ నుంచి పతన జీవితం ప్రారంభమైన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కనికరగల దేవుడు కనుక న్యాయాధిపతులు లేపుకుంటా వచ్చాడు.
ఒక న్యాయాధిపతి చచ్చిపోయిన తర్వాత ప్రజలు మరలా పాపం చేసేసేవాళ్ళు, మరలా దేవుడు రక్షకుడు పుట్టించేవాడు, మరలా వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఈ చనిపోయిన తర్వాత మరలా పాపంలోనికి వెళ్ళిపోయేవారు. చూడండి, దేవుడి పని మానుషుడి పని. మనుషుడు పడిపోతూ ఉంటుంటే దేవుడు కడుగుతూ ఉండడమే, మనుషుడు పడిపోతూ ఉంటుంటే దేవుడు కడగడమే. చూడండి, దేవునికి కడుగుట్లో విసుగు లేదు, మనుషుడు పడిపోట్లో విసుగు లేదు. చూసారా, మనుషుడు పాపం చేయట్లో విసుగు లేదు, కానీ దేవుని క్షమించుట్లో కూడా విసుగు లేదు. కాబట్టి అందుకని న్యాయాధిపతులంతా మనం చూస్తే, న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో హీనమైన స్థితిలోనికి వారు చేసేవారు. ఈ న్యాయాధిపతుల కాలంలో మోయాబీలు వెళ్ళారు, న్యాయాధిపతుల కాలంలో ఫిలిష్తీయులు వెళ్ళారు, తర్వాత ఆ మిద్యానీయులు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు హీన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అయితే ఆ న్యాయాధిపతులు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏలిని ఏర్పరచుకున్నారు, ప్రధాన యాజకుడు, న్యాయాధిపతి. మనకు తెలుసు, ఏలి ఇద్దరు కుమారులు దేవుని మందిరాన్ని అపవిత్రపరిచేశారు. అందుకని మందసం పట్టబడింది. మందసం పట్టబడిన తరువాత ఫిలిష్తీయులు ఏం చేశారంట, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో పెట్టారు. ఆ దాగోను గుడిలో మొట్టమొదటిగా మందసం ఎప్పుడైతే పెట్టబడిన రాత్రి దాగోను ఏం చేయబడ్డాడు? కింద బోర్ల దిగబడ్డాడు. ఒరే బాబు పడిపోయాడా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ పొద్దున ఏం చేశారు? నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు దాగోను యొక్క కాళ్ళు చేతులు మొండి తెగబెట్టబడింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎవరు కూడా ఆ దాగోను గుడిలో ఎవరు వెళ్ళలేదన్న. అయితే అక్కడితో అయిపోయింది. కానీ ఫిలిష్తీయులకు భయంకరమైనటువంటి దేవుడు మొత్తాడు. ఈ మొత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి శరీరాలు చెప్పారు, అయ్యా మీరు మందసాన్ని తీసుకుని వచ్చారు, అది వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ నష్టం వచ్చింది మనకి, కాబట్టి దాని స్థలాన్ని పంపించేయండి అన్నారు. అప్పుడు వారు బండిని చేయించి మందసాన్ని పెట్టి ఏం చేశారు? వారు పాడి ఆవులు, ఎద్దులు కాదు, పాడి ఆవులు. వారు సూచన పెట్టారు. పాడి ఆవులు అంటే పిల్లలు కన్నా, అంటే దూడలు పాలిచ్చే ఆవు. ఈ ఆవుల్ని కట్టి ఆవు దూడ లోపల పెట్టి ఆ యొక్క ఎద్దు ఆవులు పంపించండి. అవి కానీ అరుచుచూ సంతోషంగా వెళ్ళాయి అనుకోండి, ఈ శిక్ష వల్ల వచ్చింది దేవుని వల్లే వచ్చింది. ఒకవేళ దిగులుగా వెళ్ళాయి అనుకోండి, అది వెళ్ళకుండా ఉందనుకోండి, ఇస్లాంకు సరిగ్గా వెళ్ళదనుకోండి, ఇది దేవుడు పెట్టలేదు, మన కర్మ కొద్దే వచ్చింది అనుకోండి అన్నారు. ఇప్పుడు ఆవు యొక్క పిల్లలు తెచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఇంట్లో బంధించినప్పుడు ఏ ఆవున్నా వెళ్తుందా? పాలు పిల్ల చేత పాలు ఇచ్చేటువంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా తల్లి వెళ్తుందా? వెళ్ళనే వెళ్ళదు. ఎంత మొరాయించినా వెళ్ళదు, కొట్టినా వెళ్ళదు. అలాంటిది బండి మీద ఎప్పుడైతే మందసం పెట్టబడిందో ఆ పాడి ఆవులంట అరుచుచూ వెళ్ళాయంట. అంటే ఎందుకు వచ్చాయి? ఎందుకు సంతోషం వచ్చింది వారికి? దేవాది దేవుని మందసము. ఏ మందసం అది? జీవముగల దేవుని మందసము. లేవీయులు తప్ప ఎవరు కూడా, యాజకులు తప్ప మోయవలసింది ఎవరు లేని గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఈ పాడి ఆవులకి ఇచ్చాడు. వారి సంతోషంగా మోసుకుంటా వెళ్ళారు. చూసారు అంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఒక పక్క దేవుని మందసం మోస్తున్న సమయంలో వారు ఈ రెండు ఆవులు కూడా ఏం మర్చిపోయాయి? పిల్లలను మర్చిపోయాయి. పిల్లలను కూడా మర్చిపోయాయి. చూసారా? కాబట్టి ఆ ఆవులు తీసుకుని వెళ్ళారు. అయితే అక్కడ ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది మనసును తెరుచుకుంటామన్నారు, కానీ తెరుచుకోవడం దేవుడు వారికి వచ్చినప్పుడు చచ్చిపోయారు. ఇప్పుడు మనసాన్ని అక్కడ ఉండకూడదని చెప్పి 7వ అధ్యాయంలో ఒక ఇంట్లో వారు ప్రతిష్ఠించారు. మనసు వచ్చిన దగ్గర నుంచి సమూయేలు వచ్చే వరకు కూడా ఈ 7వ అధ్యాయం వచ్చే 20 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాల్లో దేవుడు చూస్తున్నాడు, కానీ ప్రజలు దేవుని దగ్గర రావట్లా. దేవుడు వారిని కనిపెడుతున్నాడు, కానీ దేవుడు ఎదుగు వారు రావట్లా. ఎందుకని? 20 సంవత్సరాలు వారి జీవితంలో దేవుడికి స్థానం లేదు, దేవుని మనసానికి స్థానం లేదు, దేవునితో విచారణ చేయడానికి స్థానం లేదు. సంపూర్తిగా లోకంలో వారు ఉంచబడ్డారు. ఆ సమయంలో ఫిలిష్తీయులు వారిని ఏలుచున్నారు. జాగ్రత్తగా గమనించారు. దేవుడు మన ఏలకపోతే దెయ్యం అని ఏలుద్ది. దేవుడు మన జీవితంలో లేకపోతే దెయ్యం మన జీవితంలో ఉంటారు. అందుకే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు లేడు కనుక ఫిలిష్తీయులు ఏలుబడి చేస్తూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలులు ఏలవలసినటువంటి వారు, ఇశ్రాయేలులు ఏలుబడి చేయవలసినటువంటి వారు. అలాంటి ఇశ్రాయేలులు
దాసత్వంలోనికి వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటి? దేవుడికి వారికి స్థానం ఇవ్వాల. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరుడా, ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. క్రమం ఒకటే. దేవుని యొక్క పద్ధతి ఎప్పుడు కూడా మారదు. అయితే బైబిల్ ఏం చెప్పిందంటే మనము కూడా దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు వారు మంచి పని చేశారు. వారు చేసిన పని ఏంటో చూడండి. 2వ వచనం, మందసము క్రియాచారములుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇది దేవుని ప్రజలు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే అనుసరించడానికి ఏం చేస్తారంట? దుఃఖిస్తూ ఉన్నారంట. అంటే వారు దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. 20 సంవత్సరాలు దేవుడు వారి జీవితంలో లేడు. వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్య కార్యములు చేయలేదు, శత్రు నుంచి వారిని కాపాడలేదు. 20 సంవత్సరాలు వారు ఫిలిస్తీన్ల బానిసత్వంలో వారు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఏలికలై ఉన్నారు. కానీ అలాంటి సమయంలో వారు అనుసరించడానికి ఏం చేస్తారంట? దుఃఖిస్తూ ఉన్నారండి. ఆ దుఃఖిస్తున్నప్పుడు చూడండి, అక్కడ 3వ వచనంలో సమూయేలు చెప్పాడు. సమూయేలు ఇశ్రాయేలందరికీ ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడలా. ఏం చేయాలి? మీరు దుఃఖిస్తున్నారు, మంచిదే. అనుసరించడానికి వచ్చారు, మంచిదే. కానీ అది సరిపోద్దు. బాహ్యంగా మీరు సరిపోద్దు. మీ హృదయం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళుకోవాలి, ఆయన వైపు మళ్ళుకోవాలి. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లైవ్ వీక్షిస్తున్న నీవు ఎక్కడున్నా సరే దేవుని వాక్యం చెప్తుంది, మళ్ళుకోవాలి, తిరగాలి. నువ్వు దేవుని విడిచిపెట్టి ఎంతో దూరం వెళ్ళిపోయావు. దేవుడు మనతో ఉన్నాడనుకుని వెళ్ళిపోయావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు మళ్ళుకోవాలని. సమూయేలు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తున్నారు. అయ్యో, మేము దేవుని విడిచిపెట్టేశాం, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాం, దేవుని మనసాన్ని విడిచిపెట్టాం అని వాళ్ళు ఎంతో దుఃఖిస్తున్నారు. కానీ సమూయేలు అన్నారు, మీరు దుఃఖించండి అని చెప్పట్లా. ఇది సరిపోదు, మీ దుఃఖించడం సరిపోదయ్యా, అనుసరించడం సరిపోదయ్యా. కానీ ఏం చేయాలి? ఇప్పుడు మీరు మళ్ళుకోవాలి దేవుని వైపు. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే యోబు గురించి చెప్పాడు, నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. చూడండి, ఆ దేశంలో అనేక మంది ప్రజలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దినాల్లో సమూయేలు ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు. సమూయేలు ఒక్కడే దాని మొదలు బేర్షెబా వరకు ప్రవక్తగా నిలబడ్డాడు. సమూయేలు ఒక్కడే దేవుని వెంబడిస్తూ వచ్చాడు. సమూయేలు ఒక్కడే దేవునితో యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో నీవు నేను కూడా దేవుని పరిశుద్ధులు మనము దేవుని కొరకు మనం ఉన్నామో లేదా ఒకసారి పరీక్షించుకో. ప్రజలందరూ దుఃఖిస్తూ ఉన్నారు, ప్రజలందరూ మళ్ళుకోవాలని చూస్తున్నారు. సమూయేలు చెప్తున్నాడు, అయ్యా మీరు మళ్ళుకోండి. ఎందుకని? సమూయేలు భక్తిని కలిగి ఉన్నాడు, సమూయేలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, సమూయేలు దేవుని వాక్యాన్ని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన చేశాడు కాబట్టే చెప్తున్నాడు. 3వ వచనం చూడండి, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడలా అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో మిమ్మల్ని విడిపించును. మీరు దుఃఖించినందుకు మాత్రాన్ని దేవుడు విడిపిస్తాడు అనుకోవద్దు. మీరు మనసు మార్చుకున్నందుకు మాత్రం దేవుడు విడిపిస్తాడు అనుకోవద్దు. మీరు మనసు మార్చుకున్నందుకు దుఃఖించినందుకు దేవుడు విడిపించడు. కానీ దేవుడు ఎప్పుడు విడిపిస్తాడంట? పూర్ణ హృదయంతో దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు. పూర్ణ హృదయంతో దేవుని వైపు ఏం చేయాలి? మొట్టమొదటి మళ్ళుకోవాలి. రెండవది వారి మధ్యలో ఏమున్నాయి? అన్య దేవతలు ఉన్నాయి, అష్టారోతు దేవతలు ఉన్నాయి. ఈ దేవతలు ఏం చేయాలి? మీరు తీసివేయండి. చూడండి, విగ్రహం దేవుని కంటే మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహం. కాబట్టి విగ్రహములకు జీవముల దేవుని మందిరానికి పోలికేంటి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆ విమోచించబడినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కొనబడినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచబడినటువంటి ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అలాంటిది దేవుడు విగ్రహారాధన ఎంతో అసహించుకున్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏమొచ్చేసింది? ఇప్పుడు ఏమొచ్చేసిందంట? అన్య దేవతలు వచ్చేసి. అలాంటప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? అందుకే
భగత్ సింగ్ గారు గొప్ప దైవజనుడు ఏం చెప్పేవాడు అంటే, నేను వినలేదు కానీ కొంతమంది చెప్తే విన్నా. ఒకప్పుడు సంఘము లోకంలో ఉండేది, కానీ ఇప్పుడు లోకము ఎక్కడికి వచ్చేసిందంట, సంఘంలోనికి వచ్చేసి. సంఘం ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండాలి, కానీ లోకం ఎక్కడికి వచ్చేసింది? సంఘంలోనికి వచ్చేసి. మరి దేవుడు మనకి ఎట్లా సహాయం చేస్తాడు? అందుకనే సమూయేలు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మనసు తిప్పుకున్నందు మాత్రాన దేవుడు మీకు సహాయం చేయడు, మీరు దుఃఖిస్తున్న మాత్రాన మీకు దేవుడు సహాయం చేయడు. అయితే మీ మధ్యలో ఉన్నది ఉంటే ఆ అన్య దేవతలు మీరు తీసివేయండి, పట్టుదల కలిగి ఏం చేయాలి? మీరు ఆయనను సేవించండి, అప్పుడు ఫిలిష్తీయుల చేతుల నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అంటే తీర్మానం, దేవుని తప్ప మేమెవరిని సేవించమని తీర్మానం కలిగి ఉండాలి. అలాంటి తీర్మానానికి వచ్చినప్పుడు వారు ఇక్కడ రాయబడి చూడండి, ఇక్కడ 4వ వచనం, అంతలో ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తారోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను మాత్రమే, అవునంట, యెహోవాను మాత్రమే సేవించారు. అప్పుడు బయలు దేవతలను అస్తారోతు దేవతలను యెహోవాను కూడా సేవించారు. కానీ ఆయన అందరిలో సమానుడు కాదు, ఆయనందరిలో ఒకడు కాదు. ఆయన ప్రత్యేకమైనటువంటి దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా సమూయేలు చెప్తున్నాడు, అయ్యా మీరు దుఃఖిస్తున్నారు మంచిదే, ఇప్పుడు మీ పూర్ణావధితో దేవుడికి తిరగండి, పట్టుదలగా సేవించుడి అన్నప్పుడు ఎప్పుడైతే సమూయేలు మాట్లాడినారో ప్రజలు ఏం చేశారండి? అన్య దేవతలైనటువంటి బయలు దేవతలు అస్తారోతు దేవతలు ఏం చేశారు? తీసివేసి బయట పారవేశారు. యెహోవాను మాత్రమే ఏం చేశారు? జాగ్రత్తగా రాసుకుని మాట మీరు దేవుడు, యెహోవాను మాత్రమే, యెహోవాను మాత్రమే ఏం చేశారు? సేవించారు. ఎప్పుడైతే వారు పట్టుదల కలిగి తీర్మానం తీసుకున్నారో ఇప్పుడు సమూయేలు ఏం చేశాడు చూడండి. 5వ వచనం చూస్తే, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. ఇప్పుడు పిలుస్తా ఉన్నారు, మిస్పాకు అన్నాడు. ఈ మిస్పా అంటే అర్థమైనట్టే వాచ్ టవర్, అంటే ఒక కావలవాడు ఎత్తైన స్థలంలో నిలబడి చూసేటువంటి గోపురం, కావలి స్థలం. ఈ కావలి స్థలం దగ్గరికి పిలిచాడు. అందుకే హబక్కూకు గ్రంథం కూడా 2వ అధ్యాయంలో కూడా హబక్కూకు అంటాడు, నా కావలి స్థలం గోపురం మీద నేనేం చేస్తాను? కనిపెట్టుచున్నా. దేవుని ప్రజలకు ప్రార్థించే ఒక స్థలం ఉండాలి. కాబట్టి మిస్పాకు పిలువనంపండి, మిస్పాకు తిరిగి రండి. కాబట్టి మిస్పాకు వచ్చినప్పుడే దేవుడు ఏ స్థలం అయితే కోరుకుంటాడో తనకు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు ఆ ప్రార్థన వినేవాడుగా ఉంటున్నాడు. కిర్యాత్యారీములో మందసం ఉంది, ఆ మందసం దగ్గరికి విచారణ చేయలేదు. ఆ మందసం దగ్గర వెళ్ళిపోయే ముందుగా సమూయేలు మిస్పాకు పిలిచాడు. ఈ మిస్పా అంటే ఏంటంటే గోపురము, అంటే ఒక కావలివాడు కనిపెట్టేటువంటి గోపురము స్థలం. ఆ స్థలం దగ్గర అందుకే హబక్కూకు అంటాడు, ప్రభు నాకు ఏమి సెలవిచ్చినో చూడ మాట. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము చక్కని మాట అది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాద విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందుననుకొనగా. చూసారా, ఈ హబక్కూకు కూడా దేవుని దగ్గర ఏం చేస్తాడు? నా గోపుర స్థలం, కావలి స్థలం దగ్గర ఏం చేద్దాం అనుకుంటాడు? కనిపెట్టుకుంది అనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మిస్పాకు పిలిపించాడు. ఈ మిస్పాకు వచ్చిన తర్వాత వారు ఏం చేశారు చూడండి. 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను.
చూడండి, మాట గమనించండి. వీరు మిస్పాకు ఎప్పుడు వచ్చారో, ఆ మిస్పా దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో అక్కడ నీళ్లు చేది దేవుని సన్నిధిలో ఏం చేసేవారు? కుమ్మరించారు. వారు కుమ్మరించింది నీళ్లు కాదు కానీ తమ హృదయాన్ని చేశారు, కుమ్మరించారు. హృదయాన్ని కుమ్మరించారు. దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని తిరుగుతారో, దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని పక్షం దగ్గరకు వస్తారో, ఇంకొకడు ఉంటాడు శత్రువు చూస్తుంటాడా? ఊరుకోడు. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూడండి, 7వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, చూడండి జాగ్రత్త మాట గమనించండి. వారు ఇప్పుడు ఆత్మీయముగాను శారీరకముగాను వారు బయట ఉన్నారు. ఆత్మీయముగానేంటి? వారు దేవుని సన్నిధిలో వణుకుతా ఉన్నారు. అయ్యో మా పాపములు చేశాము అని తమ పాపములు ఒప్పుకొలుచు వస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని క్షమించాలని మనసుతో వారు వస్తున్నారు. అయితే ఇప్పుడు శత్రువు ఊరుకుంటాడా? దేవుని వైపు మనం ఎప్పుడైతే వెళ్ళా చూడండి, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటామో అప్పుడే శత్రువు మన చేత ఏం చేస్తుంది? పాపం చేయించడానికి ప్రోత్సాహపడుతూ ఉంటారు. దేవుని వరకు మనం జీవించాలరా అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుని మార్గం తొలగిపోయేటట్టు చేస్తూ ఉంటారు. అందుకే ఏ మనుషుడు కూడా తన యొక్క స్వభక్తి చేత పరిశుద్ధత కొనసాగించలేదు. అందుకే బైబిల్ ఏం చెప్తున్నట్టే, తాను నిలుచున్నానని చెప్పిన ప్రతివాడు పడిపోకున్నట్లు ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సహాయం ద్వారా మాత్రమే ఈ లోకంలో మనం భక్తిని చేయగలం. దేవుని సహాయం ద్వారా మాత్రమే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించగలం. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు దుఃఖించి, దేవుని వైపు తిరిగి ఆ అన్ని దేవతలను తీసి పారవేసి దేవుని సేవిస్తున్న సమయంలో, తమ హృదయాలు కుమ్మరిస్తున్న సమయంలో, మిస్పాకు వచ్చినప్పుడు సమయంలో ఫిలిష్తీయులు విన్నారండి. ఫిలిష్తీయులు ఏం చేశారు? విన్నారు. విని వారి మీదకి వచ్చారు. ఇప్పుడు ఏంటి? భయము. ఇప్పుడు వారు ఫిలిష్తీయులు చంపేస్తారని భయము. చూడండి, భయం. కొన్నిసార్లు భయం యొక్క గుప్పిట్లోకి మనం వెళ్ళిపోతే తీవ్రమైన తప్పులు చేసేస్తూ ఉంటాం. బైబిల్లో అనేక మంది భయపడ్డారు కానీ భయం గుప్పిట్లోకి వెళ్ళాలి. అంటే భయంలో భయపడ్డారు వారు, కానీ భయం యొక్క దాంట్లో పూర్తిగా వెళ్ళాలి. కాబట్టి సౌలుకి చూస్తే సౌలు ప్రజలు చెదిరిపోతున్నారని భయపడి ఏం చేశాడు? అతను తెలియకుండానే తప్పు చేశాడు. సమూయేలు లాంటి వాడు వచ్చి బలర్పించాల్సింది పోయి అతనే అర్పించేశాడు. ఎంత నష్టం వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, భయము గుప్పిట్లోకి వెళ్ళకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు సమూయేలు అక్కడ ఉన్నాడు కనుక ఈ సమూయేలు దాన్ని చూసి ఏం చేశాడు చూడండి. 8వ వచనం. మన దేవుడని యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఏంటన్నాడు? వాళ్ళందరూ భయం వచ్చేసింది. ఈ భయం వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ ఎక్కడ పరిగెత్తుకొచ్చారు? సమూయేలు వద్దకు వచ్చారు. అయ్యా, మమ్మల్ని రక్షించినట్లుగా నువ్వు మా కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అన్నారు. పాత నిబంధనలో దేవునికి దేవుని ప్రజలకు మధ్య యాజకుడు ప్రార్థన చేసేవాడు, ప్రవక్త ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవునికి ప్రజలకు మధ్య ఎవరు లేరు. కొత్త నిబంధన ఎవరు లేరు. డైరెక్టే అంతా దేవుడితో దగ్గరికి ఏంటి? మా కొరకు అయ్యా మీరు ప్రార్థన చేయండి అని అక్కర్లా. డైరెక్ట్గా మనం ఎక్కడున్నా సరే మనం దేవుడితో డైరెక్ట్గా ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ వ్యక్తి కాపాడలేడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసుకురా, యుద్ధంలో జయం పొందలేదు. వారు ఎంతో హీనమైన స్థితిలో వారు ఉన్నారు. ఫిలిష్తీయులు ఏలుకలైపోయారు. ఫిలిష్తీయులు ఏలుబడి చేస్తున్నారు. ఈ సమయంలో ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? దేవా నీవే మాకు దిక్కు. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా మనం కూడా దేవుడే మనకి దిక్కు అని మనం ప్రార్థించాడు. ఇక్కడ సమూయేలు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు 9వ వచనం. సమూయేలు పాలు విడువలుగా గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి
ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించింది. జాగ్రత్తగా గమనించండి. యెహోవా అతని ప్రార్థన ఎలా పడింది? అంగీకరించింది. కాబట్టి యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. ఇక్కడ సమూయేలు తన భార్య విషయమై ప్రార్థన చేయాలా, తన పిల్లల విషయమై ప్రార్థన చేయాలా, కానీ ఎవరి కొరకు ప్రార్థన చేశాడంట? దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన చేయడం కూడా ఒక గొప్ప సేవ. సేవలో ఒక భాగం. సేవలో ఏంటంటే ప్రార్థన చేయడం ఒక గొప్ప భాగం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో సమూయేలు చెప్పాడు, పాలు విడువని ఒక గొర్రె పిల్లని తీసుకురండి అన్నాడు. సర్వాంగ బలి అంటే అర్థం ఏంటి? అరికాలు మొదలుకొని తన వరకు కూడా సర్వాంగం అంటే అన్ని అంగాలు కూడా దేవుడికి ఏం చేశారంట? బలి అర్పించారు. అంటే వారు తమ కొరకు ఏం దాచుకోవాలా? యాదు కూడా తీసుకోవచ్చు, ఆ డబ్బులు తీసుకోవాలా, సమస్తము బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పించారు. అంటే ఈ బలి, ఈ గొర్రెపిల్ల మనకు సాదృశ్యంగా ఉంది. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి ఏం చేయమన్నాడు? సమర్పించుకుని. హోషేయ 14వ అధ్యాయం అంటాడు, అయ్యా ఎడ్లకు బదులుగా మా పెదవులు మీకు ఇస్తున్నామయ్యా అన్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? సజీవ యాగంగా మన శరీరాలను కోరుతున్నాడు. కాబట్టి సర్వాంగ బలి అర్పించాడు. అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సమూయేలు చేసిన ప్రార్థన ఏం చేశాడంటే దేవుడు అంగీకరించాడు. ఇప్పటి వరకు ఫిలిష్తీయులు చేతిలో ఓడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని వెంబడించారు. దేవుడు ఎప్పుడైతే వెంబడించారో దేవుడు వారి వైపు తిరిగాడు. సమూయేలు చేసిన ప్రార్థన ఎంత గొప్ప విజయం తీసుకొచ్చిందో. సమూయేలు చేసినటువంటి ప్రార్థన సేవ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం లేకుండా కానీ ఇశ్రాయేలు ప్రజలు కత్తి, ఇశ్రాయేలు ప్రజలు డాలు, ఇశ్రాయేలు ప్రజలు కేడం పట్టుకోకుండా ఫిలిష్తీయులంతా ఓడిపోయారంట. ఎలా ఓడిపోయారు చూడండి. ఇక్కడ 10వ వచనం, సమూయేలు దానబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. చూసారా, సమూయేలు ఏం చేస్తున్నాడు? ప్రజలేమో తమ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. సమూయేలు ఏం చేస్తున్నాడు? దానబలి అర్పిస్తూ ఉన్నాడు. మరి శత్రువు దేవుని ప్రజలు చేసే పని దేవుని ప్రజలు చేస్తున్నారు, దైవ సేవకుడు చేసే పని దైవ సేవకుడు చేస్తున్నాడు. అయితే శత్రువు చేసే పని కూడా శత్రువు చేస్తారు. అయితే దేవుడు చేసే పని కూడా దేవుడు చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. మనం అనుకుంటాం, అయ్యా మనం ఒంటరిగా ఉన్నాం, మాకు ఎవరు సహాయం చేయలేరు అనుకోవద్దు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఏ దిక్కులేని సమయంలో సమూయేలు ఉన్నారు. కాబట్టి సమూయేలు దానబలి ఇస్తున్నాడు, దానబలి అర్పిస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయులేమో యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు దానబలి ఆపేలా యుద్ధం చేయాలా, దానబలి ఆపేలా యుద్ధం చేయాలా. మనమైతే ఏం చేస్తాం? దానబలి తర్వాత చూద్దాం. ప్రార్థన ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకున్నాం. ప్రార్థనలో ఫోన్ రాగానే ప్రార్థన ఏం చేస్తాం? మనం టక్కన కట్ చేసి వెళ్ళి ఫోన్ మాట్లాడతాం. తర్వాత కుటుంబ ప్రార్థనలు ఉన్నాం అనుకోండి, ఫోన్ రాగానే ఫోన్లోకి వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు మందిరాల్లో ఉన్నాం అనుకోండి, మందిరంలో చాలామంది చూస్తూ ఉంటారు. చాలామంది ఇప్పుడు బోర్డులు కూడా పెడుతున్నారు, దయచేసి మీ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి అని. అయితే ఫోన్ రాగానే వాక్యం విడిచిపెట్టి ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సమూయేలు దహనబలి అర్పిస్తూ ఉన్నాడు. దహనబలి ఆగలా. ఇశ్రాయేలు ప్రజలు దుఃఖించడం ఆపలా, ఇశ్రాయేలు ప్రజలు తమ హృదయాలు కుమ్మరించడం ఆపలా. ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారి మధ్యలో ఆగిపోలా. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ యెహోవా అతని ప్రార్థన చేసేట అంగీకరించాడు. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన అంగీకరించాడో, దేవుని ప్రజల యొక్క దీన స్థితిని, దేవుని ప్రజల యొక్క పరిశుద్ధిని ఎప్పుడైతే చూచాడో, దేవునికి అమితమైన వాత్సల్యం వచ్చేసింది. రెండింతల మేలు చేయాలని ప్రేమ వచ్చేసింది. దేవునికి ఉన్నటువంటి గొప్ప ఏమిటండి? బలహీనత. ఒక మనుషుడు పొరపాటు చేసిన తర్వాత దేవాన తప్పు అయిపోతుంది కాలు పట్టుకుంటే దేవుడు త్వరగా ఏమైపోతుందంట? దేవుడు వాక్యం చెప్తుంది ఆయన భయంకరుడు అని చెప్పింది. అదే వాక్యం ఏం చెప్తుంది? ఆయన కరుణా వాత్సల్యము గలవాడు.
తండ్రి తన కుమారుని మీద జాలి పడినట్లు యెహోవా తన భక్తుల ఎడల ఏమైపోతుందంట? జాలి పడి 20 సంవత్సరాలు దేవుడు లేడు, దేవుడితో సహవాసం లేదు, వీరికి దేవుని వాక్యం లేదు. ఇలాంటి వారు ఒక్కరోజు వచ్చేసి దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేశాడంట? చూడండి, దేవుడు చేసే కార్యం చూడండి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి. ఏం చెప్పారు? ఒక పక్కన ఇశ్రాయేలు ఏం చేస్తారండి? ఉరుములను మెరుపులను మెండుగా కుమ్మరించారంట. ఫిలిష్తీయులను తారుమారు చేశారంట. ఫిలిష్తీయులు ఏం చేశాడు దేవుడు? ఎవరి శత్రువో ఫిలిష్తీయులు ఎవరి మిత్రులో తెలియక తారుమారు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? ఓడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఓడిపోయారు. ఎవరు చేసేది? ఒకవేళ యుద్ధం జరిగితే ఫిలిష్తీయులు చచ్చిపోతారు, ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోతారు. కానీ ఒక రక్తం పొట్టు కూడా భూమి మీద పడకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏలుబడి చేసే ఫిలిష్తీయులను ఏం చేశారంట? ఓడించారు. అది ప్రార్థనా సేవ. ప్రార్థన ద్వారా గొప్ప సేవ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు పక్షముగా సమూయేలు ఒక్కడే ఉన్నాడు. సమూయేలు ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఫిలిష్తీయుల పక్షముగా బోలు మంది యుద్ధం చేసేవారు ఉన్నారు. సైనికులు ఉన్నారు, సైనాధిపతులు ఉన్నారు, సర్దారులు ఉన్నారు. కానీ ఇశ్రాయేలు పక్షముగా ఆ దినంలో రాజులు లేరు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసేవారు నాయకులు లేరు. కానీ ఒక సమూయేలు ఉన్నాడు. ఈయన ప్రార్థనాపరుడైన వీరుడు. ఒక ప్రార్థనాపరుడైనటువంటి ఈ వీరుడు కొన్ని లక్షల మందికి ధీటుగా నిలబడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మన ప్రార్థనా జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. మన ప్రార్థనా జీవితం, ప్రార్థనా వీరుడు సమూయేలు. ఇప్పుడు ఏం జరిగింది? ఓడిపోవడమే కాదు, రండి 12వ వచనం. 11వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసి. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరుకుల మధ్య నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి చెప్పి దానికి ఎబినేజరుని పేరు పెట్టెను. ఎబినేజర్ అంటే సహాయపు రాయి. ఎబినేజర్. చూడండి, ఇక్కడ 3 ప్రాంతాల పేర్లు రాబడ్డాయి. ఒకటి కిర్యాత్యారీము. ఈ కిర్యాత్యారీము నుండి ఎక్కడికి వచ్చారు వారు? మిస్పాకు వచ్చారు. ఈ మిస్పా నుంచి ఎబినేజర్ దగ్గరికి వచ్చారు. చూసారా? కాబట్టి కావలి గోపుర స్థలం మీద ఎవరైతే కనిపెడతారో వారు ఎబినేజరు దేవుడు వారికి ఎలా ఉంటాడు? సహాయంగా ఉంటాడు. ఇంతవరకు కాచిన దేవుడు ఇంతకు ముందు కూడా ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ప్రార్థన వారిని కాపు కాసింది. ప్రార్థన వారికి విజయాన్ని ఇచ్చింది. ప్రార్థన వారి జీవితంలో గొప్ప ఏం కలిగింది? విజయాన్ని ఇచ్చింది. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు రండి, నేను త్వరగా ముగిస్తానికి ప్రయత్నం చేస్తా. 13వ వచనం. ఇలాగున ఫిలిష్తీయులు అన్నపబడిన వారై. మొదట ఏం చెప్పారు? ప్రార్థన ఏం తీసుకుని వచ్చింది? ఫిలిష్తీయులను అణిచేయబడింది. జాగ్రత్తగా గమనించండి. అన్నపబడిన వారు అంటే అణిగిపోయారు. ఏమైపోయింది? అప్పటి వరకు ఏలుకలు వాళ్ళు, యుద్ధం చేసేటువంటి వారు. ఇప్పుడు ఏం చేయబడ్డారు? అన్నపబడ్డారంట. ఆ రెండవదిగా ఏం జరిగింది చూడండి. ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయింది. ప్రార్థన ఏం చేసిందండి? ఫిలిష్తీయులను అణిచివేసింది. రెండవది, ఫిలిష్తీయులు రాక ఏం చేసిందంట? ఆగిపోయినట్టు చేసింది. మూడవది, సమూయేలు ఉండే దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఇక ముందు దినాల్లో చూస్తే, ఏలి దినాల్లో చూస్తే దేవుడే ఫిలిష్తీయులకు అప్పచెప్పేశాడు. దేవుని హస్తమే ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఉంది. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో చూడండి, సమూయేలు ఎప్పుడు ప్రార్థన చేశాడో వారు ఓడిపోవడమే కాదు, మొదటిగా వారు ఏం చేయబడ్డారంట? అన్నప్పబడ్డారు. ప్రార్థన ఏం తీసుకొచ్చింది? అణిచేసింది వారిని.
వారు లేవలేకుండా అణిచివేసింది ప్రార్థన. రెండోది ప్రార్థన ఏం తీసుకుని వచ్చింది? సరిహద్దుల్లో మరలా రాకుండా వారు ఏం చేశారంట? ఆగిపోయారంట. మూడవది ఏం తీసుకొచ్చింది? సమూయేలు బ్రతికే దినాలన్నిటి కూడా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఎలా ఉంది? విరోధముగా ఉంది. ఉదాహరణకు చేయమనేలాగా ఆలోచించవచ్చు. ఇక్కడ ఫిలిష్తీయుల దేశం ఉంది, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఫిలిష్తీయులకి ఎవరికన్నా తొంటరోడు, అయ్యా మనం ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలు ఓడిద్దాంరా అని చెప్పి కత్తులు కటారాలు పట్టుకుని దేశ చదువుతాం రాగానే ఏ హస్తం కనబడుతుంది? దేవుని హస్తం కనబడతా ఉంది. అమ్మ బాబోయ్, ఈయన దగ్గర ఎవరు కాపాడతారా ఈ నుంచి అని చెప్పి ఏం చేసేవాళ్ళు? విరోధం. ఎప్పుడైనా ఎవరికైనా దుష్టతనం రాగానే ఏం కనబడుతుంది? జాగ్రత్త సుమి. యాకోబు గురించి దేవుడు చెప్పాడు, లాభాంతో ఏం చెప్పాడు? రాత్రి నిద్రపోయాడు, యాకోబు నిద్రపోయాడు, లాభాన్ని నిద్రపోయాడు. పొద్దున్న ఇస్తే లాభాన్ని ఏం చేస్తాడు? యాకోబుని పట్టుకుంటాడు. లాభం దగ్గర ఏముంది? మంది మార్గాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, పట్టుకోగలరు. అయితే రాత్రి దేవుడు యాకోబు దగ్గరకు వచ్చాడా, లాభాన్ దగ్గరకు వచ్చాడా? లాభాన్ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? యాకోబుతో మంచి చెడు మాట్లాడదు సుమి అన్నాడు. ఏం మాట్లాడదంట? మంచి మాట్లాడద్దు, చెడు కూడా మాట్లాడదు, జాగ్రత్త. అప్పుడు లాభానే చెప్పాడు యాకోబు దగ్గరికి వచ్చి, నేను కీడు చేయాలనుకున్నాను కానీ నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను విడిచిపెడుతున్నా. చూసారా, దేవుని ప్రజలకు అనేక మంది కీడు చెయ్యాలనుకుంటారు కానీ చేయడు దేవుడు. ఇశ్రాయేలు కాపాడువాడు ముందుకడు నిద్రపోడు. నేను సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం నుంచి చదివాను. గొప్ప దైవజనుడు. భారతదేశంలో సిక్కుల మతస్థుల్లో చాలామంది వచ్చారు. ఒక ఆయన కర్తార్ సింగ్ వచ్చాడు, సుందర్ సింగ్ గారు వచ్చారు, భగత్ సింగ్ గారు వచ్చారు. కాబట్టి ఈయన మంచి దైవజనుడు. సిక్కు మతం నుంచి వచ్చిన ఈ ముగ్గురు దైవజనులు కూడా ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశారు. ఈ సుందర్ సింగ్ గారు కూడా పెళ్లి లేదు, ఏమి లేదు, కాషాయ వస్త్రాలు ధరించుకుని ఆయన కన్యాకుమారి నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా తిరుగుతూ సువార్త చేస్తూ ఉండేవాడు. ఎక్కువగా టిబెట్, నేపాల్ వెళ్ళి సువార్త చేస్తూ ఉంటాడు. ఓసారి టిబెట్ వెళ్దామని బయలుదేరి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయిపోయిందంట. ఆ రాత్రి బయలుదేరి వెళ్ళలేడు, నిద్రపోవాలి. రాయి తీసుకుని పండుకున్నాడు, రాయిని తలపెట్టుకున్నాడంట. పండుకుంటే పొద్దున అయ్యేటప్పటికి సూర్యకిరణాలని మొక్కలు పడగానే తెల్లారి 4 దినాల్లో టైం లేదు కాబట్టి ఆయనకి తెల్లారాలని కళ్ళు తెరిచి చూసి లేచాడంట. లెక్కని ఆ రాయి కింద నుంచి భయంకరమైనటువంటి నల్ల త్రాసుపాము అక్కడ నుంచి ఆయన పక్క నుంచి జరా 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 పాకుంటే వెళ్ళిపోయింది. చూడండి, దైవజనుడు పండుకున్నప్పుడు ఆ పాము ఎక్కడుంది? ఆయన తల కిందే ఉంది. కానీ ఆ పాము గారు ఇటువంటి తిరిగింది అనుకో, డిస్టర్బ్ అవుద్ది. ఎవరు డిస్టర్బ్ అవుద్ది? దైవజనుడు సుందర్ సింగ్ గారి ఏమవుద్ది? డిస్టర్బ్ అవుద్ది. ఈ డిస్టర్బ్ అయితే ఊరుకుంటాడు దేవుడు. పొద్దునంతా నా సేవకుడు ఏం పడ్డాడు? నా కోసం ప్రయాసపడ్డాడు, ఇప్పుడు ఆయనకి విశ్రాంతి ఇవ్వాలి. నేను ఆ పాము నువ్వు అక్కడే ఉండు, ఆ రాత్రి అంతేంటి నువ్వు అక్కడే ఉండు. పాము నోరును కూడా దేవుడు ఏం చేసాడు? మూయించాడు. దానియేలు దినాల్లో సింహం నోరు మూయించాడు. యోనా దినాల్లో ఆ యొక్క చేపకు డైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, అరగల. 3 రోజులు అరగకుండా ఉన్నాడు. చూసారా, అలాగన దేవుడు భద్రపరిచాడు. ఈ దినాల్లో కూడా దేవుడు మనకు భద్రపరుస్తాడు. అయితే మనకి ఎబినేజరు దేవుడు మనకు సహాయం చేయాలి. కాబట్టి అందుకే ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ఎప్పుడు దాని వల్ల అర్పించాడు, ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ఎప్పుడు దేవుడు తిరిగారు, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, వారు అణచబడ్డారు, సరిహద్దులోకి రాలేకపోయారు. యెహోవా హస్తం ఎలా ఉందంట? విరోధముగా ఉందంట. తర్వాత చూడండి 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఎదురు నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాను. కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి సమకూర్చాడండి ప్రార్థన ద్వారా. ఏంటంట? కోల్పోయారు, పట్టణాలు కోల్పోయారు. ఆ పట్టణాలు ఇశ్రాయేలు ప్రజలు, వారు కట్టుకుని ఇంట్లో ఫిలిష్తీయులు వచ్చి ఉండేవాళ్ళు, ఆ తరుణం ఉండేవాళ్ళు. ప్రార్థన ఏం తీసుకొచ్చింది?
పోయిన పట్టణాలు కూడా తిరిగి తీసుకుని వచ్చింది. తర్వాత చూడండి ఏం చెప్పాడు, ఆ ఎక్రో నుండి గాతు వరకు గ్రామం చేత వాటి పొలములు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించి. చూసారా, పట్టణాలు వచ్చేసాయి. చూడండి, ప్రార్థన మొదలు ఏం చేసింది, ఫిలిష్తీయులను అణిచివేసింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు సరిహద్దులు రాకుండా ఉండడానికి ఏం చేశారు, రాక ఆగిపోయారు. తర్వాత ఏమైపోయింది, దేవుని హస్తము విరోధముగా ఉంది. తర్వాత ఏమొచ్చాయి, పట్టణాలు వచ్చేసాయి, పొలాలు వచ్చేసాయి. మరి ప్రార్థన కూడా తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందో చూడండి, ఈ మాట చూసి ముగిస్తా. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము కలిగేను. ఏం కలిగిందంట, అమోరీయులు బలమైనటువంటి జనం. ఫిలిష్తీయులు ఎప్పుడు ఓడిపోయారో అమోరీయులు ఇశ్రాయేలు ప్రజలు ఏమొచ్చింది, సమాధానము కలిగి. చూసారా దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్న ప్రార్థనకి ఇంత శక్తి ఉంది. ఈ శక్తిని మనం మర్చిపోయిన వారిగా ఉంటున్నాం. అందుకని నా సేవకుని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా సమూయేలు ప్రార్థన చేసిన కారణాన్న ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయిన శక్తి, కోల్పోయినటువంటి ఆ యొక్క అధికారము, ఆధిపత్యము, కోల్పోయినటువంటి పట్టణాలు, కోల్పోయినటువంటి సమాధానం, కోల్పోయినటువంటి దేవుని కష్టాన్ని అన్నీ కూడా దేవుడు తిరిగి సమకూర్చాడు. నష్టాన్ని తిరిగి సమకూర్చాడు. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడేది ఏంటంటే, నీవు దేవుని విడిచిపెట్టి అనేకులు నష్టపోయావు. అది ఇప్పుడైనా నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే, దహన బలిగా అనగా నీ జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకుంటే నష్టాన్ని తిరిగి దేవుడు సమకూర్చగల దేవుడు. దేవుడు శక్తివంతమైన దేవుడు. దేవుడు ఏదైనా చేయగలడు. అయితే మనం నమ్మాలి. అందుకే యోబు, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేసిన ప్రార్థన చేయండి. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేసి తిరిగి వారిని సమకూర్చాడు, దేవుడికి వచ్చాడు. కాబట్టి మనకు వచ్చే నీవు నేను కూడా మన వ్యక్తిగత జీవితంలో చెదిరిపోయిన వారిని మనం సమకూరుస్తున్నామా, దేవుడి నుంచి వెళ్ళిపోయిన వారిని మనం సమకూరుస్తున్నామా, మన ఊరి వారిని దేవుని కొరకు సమకూరుస్తున్నామా, మన జిల్లా వారిని దేవుని కొరకు సమకూరుస్తున్నామా, మన దేశం వారిని దేవుని కొరకు సమకూరుస్తున్నామా. కాబట్టి బైబిల్ చెప్తుంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి పరీక్షించుకోండి, దేవుని ఎదుట తగ్గించుకోండి, దేవునికి విధేయత చూపించండి. ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టుగా ఆ యొక్క బయలు దేవతలు, అష్టారోహ దేవతలు తీసివేసి యెహోవాను మాత్రమే సేవిస్తామని దేవుని దగ్గర చెప్పి వాళ్ళలో పాలు పొందితే నష్టాలను దేవుడు తిరిగి సమకూరుస్తాడు. కాబట్టి దేవుని సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఉంటున్న నీవు కూడా ఈ సమయంలో మోకరించి దేవుని తట్టు నీ హృదయాన్ని ఎత్తు. అన్ని దేవతలను తీసివేయి. దేవుడు తప్ప ఎవరు సేవించాలని తీర్మానం చేసుకో. నష్టాలన్నీ దేవుడు తిరిగి సమకూర్చగల దేవుడు. అటువంటి కృపలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చి దేవుడు మనల్ని ప్రార్థన ఆత్మతో నింపుని గాక ప్రార్థన చేసుకుంటాం.